ఆఫ్రికా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన డిస్కవరీస్తో నిండి ఉంది. ఈ ఖండంలో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి అంటే వాటి గురించి తెలుసుకుని మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ప్రకృతి రహస్యాల కోసం కేవలం ఆఫ్రికాని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకుందని మీరు తప్పకుండా ఆలోచిస్తారు. అలాంటి మిస్టరీలు ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. హోమో నలేడి ఫ్రెండ్స్, 2013వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలోని రైజింగ్ స్టార్ అనే ఒక గుహలో ఎటువంటి శిలాజాలను కనుగొనడం జరిగింది అంటే దానివల్ల వేల ప్రశ్నలు తలెత్తాయి. ఈ డిస్కవరీ హోమో నలేడి అనే మనుషుల జాతికి సంబంధించింది. హోమో నలేడి అనేది మానవ పూర్వీకుల జాతి. సైంటిస్టులు ఎప్పుడైతే హోమో నలేడి యొక్క బోన్స్ పైన రీసెర్చ్ చేశారో అప్పుడు ఈ శిలాజాలు 3,35,000 నుంచి 2,36,000 సంవత్సరాల క్రితం నాటి ప్లీస్టోసిన్ కాలం నాటివి అని తెలిసింది. అలాగే హోమో నలేడి శిలాజాలను పరిశీలించినప్పుడు దాని చిన్న సైజులో ఉన్న బ్రెయిన్ అత్యంత ఎక్కువ స్పెషల్ గా నిలిచింది. అది మన బ్రెయిన్ తో కంపేర్ చేస్తే 1/3 వంతు ఉంది. కానీ అదే వాళ్ళ చేతులు కాళ్ళ స్ట్రక్చర్ ని చూసినట్లయితే వీళ్ళు క్లిష్టమైన పనులు చేసే కెపాసిటీని కూడా కలిగి ఉన్నారన్న విషయం తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు మనలాగానే స్ట్రైట్ గా కూడా నడిచేవారు అని తెలుస్తోంది. కేవలం ఒక చిన్న గుహ లోపల ఈ జాతికి చెందిన చాలా మంది ఏ విధంగా ఇలా చనిపోయారు అనేది ఈ రోజుకు కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఏలియన్ బ్లూ స్టోన్. ఏలియన్స్ ఉన్నాయి అనే థియరీని ఈ బ్లూ కలర్ స్టోన్ ఇంకోసారి ప్రూవ్ చేసింది. దీన్ని ఏలియన్ స్కై బ్లూ స్టోన్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను చెప్పేది 1990కి సంబంధించిన విషయం. అప్పుడు ఇటాలియన్ జువాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ అయిన ఏంజెలో పిట్టోని వెస్ట్ ఆఫ్రికాలోని సియరా లియోన్ లో పనిచేస్తున్న ఫులా జాతి ప్రజల దగ్గర నుంచి ఈ బ్లూ కలర్ స్టోన్స్ ని డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు. ఫులా ట్రైబ్ ప్రజలు ఈ రాళ్లను వాళ్ళకి ఆకాశం నుండి వచ్చిన వాళ్ళు ఇచ్చారని చెప్పారు. అందువల్ల ఏంజెలో పిట్టోని ఈ రాళ్లను రీసెర్చ్ కోసం యూరోప్ ల్యాబ్ కి పంపించాడు. అక్కడ ఈ రాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ బ్లూ కలర్ స్టోన్ తయారైనటువంటి మినరల్స్ మన భూమిపైన ఉన్న ఏ మినరల్స్ తో మ్యాచ్ అవ్వడం లేదు. దానితో పాటు 100 టెస్టులు చేసిన తర్వాత కూడా రీసెర్చర్స్ అసలు ఈ రాయి రంగు బ్లూ కలర్ లో ఎందుకు ఉందో తెలుసుకోలేకపోయారు. దానితో పాటు ఈ రాళ్లను ఎక్స్ట్రీమ్ హీట్ తో గాని యాసిడ్ తో గాని పగలగొట్టలేమన్న విషయాన్ని కూడా కనుగొన్నారు. నిజంగా ఈ రాళ్లు ఏలియన్సే ఆ ట్రైబ్ వారికి ఇచ్చారా లేదా ఇప్పుడు కూడా మన సైన్స్ ఆ రాళ్ల వెనుక ఉన్న మిస్టరీని అర్థం చేసుకోలేనంత అడ్వాన్స్డ్ గా అవ్వలేదా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. ఎంబ్రేసారస్ డైనోసార్. ఆఫ్రికాలోని అత్యంత పురాతనమైన డైనోసార్ శిలాజాలను గత కొద్ది సంవత్సరాల క్రితం కనుగొన్నారన్న విషయం మీకు తెలుసా? ఇది 2017వ సంవత్సరం మరియు 2019వ సంవత్సరానికి సంబంధించింది. అప్పుడు ఆర్కియాలజిస్టులకు జింబాబ్వేలో ఆఫ్రికాలోని అత్యంత పురాతనమైన డైనోసార్ యొక్క అవశేషాలు దొరికాయి. దానికి ఎంబ్రేసారస్ డైనోసార్ అని పేరు పెట్టారు. ఈ పురాతన డైనోసార్ యొక్క ఈ శిలాజాల వయస్సు దాదాపు 230 మిలియన్ సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. వీటి యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి చిన్నపాటి శాకాహార డైనోసార్స్. కొందరు సర్వభక్షకాలు అని కూడా నమ్ముతారు. వీటి పొడవు 6 అడుగులు మరియు వెయిట్ అయితే 30 కిలోలకు దరిదాపుల్లో ఉండేది. డెడ్ వేలీ. కాస్త భయంకరంగా కనిపించే ఎండిపోయిన ఈ చెట్లను చూడండి. నమీబియాలోని నమీబ్ డెజర్ట్ కి చాలా లోపల కనబడే ఈ పురాతన చెట్లు ఎవరినైనా రాత్రి సమయంలో ఖచ్చితంగా భయపెట్టగలుగుతుంది. కానీ ఇప్పటి నుంచి దాదాపు 900 సంవత్సరాల క్రితం ఇక్కడ పచ్చదనం ఉండిందని చెప్తే మీరు నా మాటలు నమ్ముతారా? కానీ ఇదే వాస్తవం. నిజానికి ఇక్కడ టైంతో పాటు క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ పోయింది. దానివల్ల పచ్చగా ఉన్న ఈ ప్రదేశం ఎడారిగా మారిపోయింది. కానీ ఈ ప్రదేశంలో అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశం అయితే ఇంకా భయంకరంగా మారిపోయింది. చుట్టూ ఎడారిగా మారిపోయినా కానీ ఈ ప్రదేశంలో ఉన్న చెట్లు మాత్రం ఎండిపోయి ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కానీ మీలో చాలా మందికి 900 సంవత్సరాల క్రితం ఈ చెట్లు ఎండిపోయి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు డీకంపోజ్ అవ్వలేదు అని అనిపించి ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం ఇక్కడి క్లైమేట్ ఎంత హార్ష్ గా మారింది అంటే అది ఈ చెట్లను డీకంపోజ్ చేయనివ్వట్లేదు. ఐ ఆఫ్ సహరా. మౌరిటానియాలోని సహరా ఎడారి మధ్యలో ఉన్న ఈ బ్లూ కలర్ కన్ను లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అద్భుతం కంటే తక్కువేమీ కాదు. 50 కిలోమీటర్ల వ్యాసంతో విస్తరించి ఉన్న ఈ కన్ను లాంటి బ్లూ కలర్ స్ట్రక్చర్ ఈ రోజుకు కూడా ఒక మిస్టరీగానే ఉంది. సైంటిస్టులు అసలు దీన్ని ఎవరు తయారు చేసి ఉంటారు లేదా ఇది ఎలా తయారైందని తలలు పట్టుకుంటూ ఉన్నారు. మీరు ఒక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. రాళ్లతో తయారైన ఈ కన్ను లాంటి బ్లూ కలర్ స్ట్రక్చర్ ఎంత యూనిక్ అంటే దీన్ని స్పేస్ నుంచి కూడా
చాలా ఈజీగా చూడవచ్చు. వాల్కనిక్ యాక్టివిటీస్ అండ్ ఎరోషన్ కారణంగా లేదా ఉల్కపడటం వల్ల ఈ విధమైన యూనిక్ స్ట్రక్చర్ ఏర్పడింది అని అంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. బుర్కినా ఫాసో మొసళ్ళు ప్రపంచం మొత్తంలో వాటి భయంకరమైన దాడుల కారణంగా చాలా ఫేమస్. కానీ బుర్కినా ఫాసోలోని బజౌల్ గ్రామంలోని మొసళ్ళు మనుషులకు మంచి స్నేహితులు. వాళ్ళ గ్రామంలోని చెరువులో దాదాపుగా 100కు పైగా నైల్ మొసళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడి వారిని ఏమీ చేయవు. ఇక్కడి మొసళ్ళు పిల్లలతో ఆడుకుంటాయి. కానీ మొసళ్ళు మరియు మనుషుల మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఎన్నో సంవత్సరాల పురాతనమైంది అని మీకు తెలుసా? దీని వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 15వ శతాబ్దంలో బజౌల్లో కరువు కారణంగా నేల మొత్తం ఎండిపోవటం వల్ల ప్రజలు దాహంతో చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మొసళ్ళు బజౌల్ ప్రజలకు హెల్ప్ చేశాయి. అవి వాళ్ళని ఎక్కడైతే నీరు ఉందో ఆ చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాయి. దాని తర్వాత నుంచి అక్కడి ప్రజలు మొసళ్లను పూజించడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది. ఇప్పటి రోజుల్లో కూడా అక్కడ బజౌల్ ప్రజలు మరియు మొసళ్ల మధ్యలో ఎటువంటి కనెక్షన్ ఏర్పడింది అంటే ఎండాకాలంలో బజౌల్ ప్రజలు మొసళ్ల గుడ్లను కాపాడతారు కూడా. అంతేకాకుండా ఏదైనా మొసలి చనిపోతే దానికి అంత్యక్రియలు కూడా చేస్తారు. ఇక్కడ మొసలి చనిపోతే మనుషులకు లాగానే వాటిని కూడా సమాధుల్లో పూడ్చిపెడతారు. ఇవి ఫ్రెండ్స్ ఆఫ్రికాలో దొరికిన కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కవరీస్. ఇందులో మీకు ఏది అత్యంత మిస్టరీగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.